టీఎస్‌పీఎస్‌సీ ఇచ్చే నోటిఫికేషన్‌లో భాగంగా మనకు గ్రూప్ 1కు గానీ, ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు గానీ, పల్లవులు అనే లెసన్ నుంచి తప్పనిసరిగా క్వెషన్స్ వస్తాయి. మనము గత క్లాస్‌లో పల్లవులలో సింహ విష్ణువు, మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ గురించి చదువుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాసులో పల్లవులలో రెండవ మహేంద్రవర్మ దగ్గర నుంచి చూద్దాం. మొదటి నరసింహవర్మ యొక్క కుమారుడు రెండవ మహేంద్రవర్మ. రెండవ మహేంద్రవర్మ 668 నుంచి 670 సంవత్సరాల మధ్యకాలంలో రెండవ మహేంద్రవర్మ పరిపాలించాడు. చాళుక్య రాజైన మొదటి విక్రమాదిత్యుడు రెండవ మహేంద్రవర్మను ఓడించాడు. ఇతడు మొదటి నరసింహవర్మ కుమారుడు. రేనాటి తెలుగు చోడులు, బాణవంశపు రాజులు పల్లవుల అధికారాన్ని ధిక్కరించి చాళుక్యుల ఆధిపత్యాన్ని అంగీకరించారు. దీనికి కారణం ఏంటి అంటే, రెండవ మహేంద్రవర్మను ఎప్పుడైతే చాళుక్యరాజు మొదటి విక్రమాదిత్యుడు ఓడించాడో, రెండవ మహేంద్రవర్మ సమర్థుడు కాదు అన్న ఉద్దేశంతోటి వారి దగ్గర సామంతులుగా ఉన్నటువంటి రేనాటి తెలుగు చోడులు, తర్వాత బాణవంశపు రాజులు ఇమీడియట్లీ పల్లవుల యొక్క అధికారాన్ని ధిక్కరించి చాళుక్యుల అధికారాన్ని అంగీకరించడం జరిగింది. దీని తర్వాత మనకు మొదటి మహేంద్రవర్మ తర్వాత మొదటి పరమేశ్వరవర్మ 670 సంవత్సరం నుంచి 683 సంవత్సరాల మధ్యకాలంలో రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని కాలంలో బాదామి చాళుక్యులతో పాటుగా మైసూరు గాంగరాజులతో, పాండ్యులతో యుద్ధాలు ప్రారంభమైనవి. జనరల్గా బాదామి చాళుక్యులతో మాత్రమే పల్లవులకు ఘర్షణలు ఉండేది. కానీ మొదటి పరమేశ్వరవర్మ కాలంలో మైసూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గంగరాజులతోటి, దక్షిణాన కన్యాకుమారి వరకు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పాండ్యులతోటి యుద్ధాలు ప్రారంభం కావడం జరిగింది. పాండ్యరాజు పల్లవ రాజ్యంపై దండెత్తి సత్వాలి, శంకరమంగై యుద్ధములలో పరమేశ్వరవర్మని చేతిలో ఓడిపోయాడు. పాండ్యరాజు పల్లవ రాజ్యంపై దండెత్తి సత్వాలి, శంకరమంగై యుద్ధాలలో మొదటి పరమేశ్వరవర్మతో యుద్ధాలు చేశాడు. ఈ యుద్ధంలో పరమేశ్వరవర్మ అనేవాడు విజయం సాధించాడు. మొదటి పరమేశ్వరవర్మ విజయం సాధించాడు. పాండ్యరాజు ఓటమి చెందాడు. చాళుక్య మొదటి విక్రమాదిత్యుడు పాండ్యరాజైన హరికేసరి పరాంకుశవర్మతో కలిసి దండెత్తి రాగా పెరువనల్లూరు వద్ద జరిగిన యుద్ధంలో వీరిద్దరిని కూడా ఇతడు ఓడించాడు. మొదటి పరమేశ్వరవర్మ రాజ్యకాలంలో చాళుక్య మొదటి విక్రమాదిత్యుడు పాండ్యరాజైనటువంటి హరికేసరి పరాంతక వర్మతో కలిసి దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. ఈ యుద్ధంలో పెరువనల్లూరు యుద్ధంలో ఇతడు వారిద్దరిని కూడా ఓడించడం జరిగింది. దీని తర్వాత మరో పల్లవ వంశ రాజులలో గొప్ప రాజు రెండవ నరసింహవర్మ. ఇతడు మొదటి పరమేశ్వర వర్మ యొక్క కుమారుడు. ఇతడు శైవ మతాన్ని స్వీకరించి కంచిలో కైలాసనాథ ఆలయము, మహాబలిపురంలో తీర దేవాలయాన్ని నిర్మించాడు. మనకు ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడు క్వశ్చన్ అంటే, మహాబలిపురమును ఎవరు నిర్మించారు? పల్లవరాజు మొదటి నరసింహవర్మ నిర్మించాడు. మహాబలిపురంలో ఏకశిలా నిర్మితమైన రాతి రథాలను ఏ రాజు నిర్మించారు? మొదటి నరసింహవర్మ. మహాబలిపురంలో తీర దేవాలయాన్ని నిర్మించిన రాజు రెండవ నరసింహవర్మ. తీర దేవాలయాన్ని ఏమంటామంటే షోర్ టెంపుల్ అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంటు. గతంలో ఇంతకుముందు కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేది. రెండవ నరసింహవర్మ కంచిలో కైలాసనాథ ఆలయం ఉన్నది. ఈ కైలాసనాథ ఆలయాలు రెండు ఉన్నాయండి. రెండవ నరసింహవర్మ కంచిలో కైలాసనాథ ఆలయము నిర్మించాడు. అట్లాగే మనకు రాష్ట్రకూట రాజైన రెండవ కృష్ణుడు ఎల్లోరాలో కైలాసనాథ ఆలయం. కాకపోతే ఈయనేమో దీన్ని రాయితో కట్టాడు, అతనేమో దాన్ని రాయిని తొలిపించి దేవాలయంగా మలిచాడు. పెద్ద బండరాయిని తొలిపించి, మొదటి కృష్ణుడు పెద్ద కొండను బండరాయిని తొలిపించి దేవాలయంగా మలిచాడు. మొదటి కృష్ణుడు కైలాసనాథ ఆలయం ఎల్లోరాలో. ఇక్కడ రెండవ నరసింహవర్మ కంచిలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. మహాబలిపురంలో
తీర దేవాలయాన్ని నిర్మించాడు. దాన్ని మనం షోర్ టెంపుల్ అని పిలుస్తాం. ఆ తర్వాత దశకుమార చరిత్ర రచించినటువంటి దండి అనే కవిని రెండవ నరసింహవర్మ ఆదరించాడు. రెండవ నరసింహవర్మ దండి అను కవిని ఆదరించాడు. దండి దశకుమార చరిత్ర అను గ్రంథాన్ని రాశాడు. రెండవ నరసింహవర్మ చైనా దేశానికి దౌత్య వర్గాలను పంపి వర్తక వాణిజ్యాలను పెంపొందించాడు. రెండవ నరసింహవర్మ చైనా దేశానికి దౌత్య వర్గాలను పంపి వర్తక వాణిజ్యాలను పెంపొందింపజేయడం జరిగింది. ఈ రెండవ నరసింహవర్మకు గల బిరుదులు ఆగమ ప్రియ, రాజసింహ, శంకర భక్త మొదలగునటువంటి బిరుదులు. రెండవ నరసింహవర్మకు గల బిరుదులు ఆగమ ప్రియ, రాజసింహ, శంకర భక్త అనే బిరుదులు రెండవ నరసింహవర్మకు ఉన్నవి. రెండవ నరసింహవర్మ తర్వాత అతని కుమారుడు రెండవ పరమేశ్వరవర్మ రాజ్యానికి వచ్చాడు. రెండవ పరమేశ్వరవర్మ క్రీస్తు శకము 730 సంవత్సరం నుంచి 733 సంవత్సరాల మధ్యకాలంలో రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ రెండవ పరమేశ్వరవర్మ పశ్చిమ గాంగులతోటి జరిగిన మిలిందై యుద్ధంలో మరణించాడు. దీంతో సింహ విష్ణువు యొక్క వంశము అంతరించింది. సింహ విష్ణువు ద్రావిడ దేశంలో పల్లవుల అధికారాన్ని స్థాపించినవాడు సింహ విష్ణువు. ఆయన అధికారము అంతరిస్తుంది. ఆ తర్వాత అతని సోదరుని యొక్క సంతతి వారు అధికారంలోకి వస్తారు. అతని సోదరుని యొక్క సంతతే నందివర్మ కిందికి వస్తుంది. ఈ నందివర్మ పల్లవ రాజ్యాన్ని క్రీస్తు శకము 733 సంవత్సరం నుంచి 794 సంవత్సరాల మధ్యకాలంలో నందివర్మ పల్లవ రాజ్యాన్ని స్థాపించాడు. నందివర్మకు పల్లవ మల్లుడు అనే బిరుదు ఉన్నది. ఇది ఇంపార్టెంట్. గత ప్రీవియస్ ఎగ్జామ్లలో కూడా అడిగాడు. పల్లవ మల్లుడు అనే బిరుదు కలిగినటువంటి పల్లవ రాజు నందివర్మ. నందివర్మ అశ్వమేధ యాగం చేశాడు. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి పల్లవ రాజులలో అశ్వమేధ యాగం చేసిన రాజు నందివర్మ. నందివర్మ అశ్వమేధ యాగం చేశాడు. రాజ్యం యొక్క సరిహద్దులను తెలుసుకోవటానికి చేసే యాగమే అశ్వమేధ యాగము. ఇతని కాలంలో బాదామి చాళుక్యరాజు రెండవ విక్రమాదిత్యుడు పల్లవ రాజ్యంపై దండెత్తుకొని వచ్చి కంచిని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత రెండవ కీర్తివర్మ కంచిపై దండెత్తి దీనిని విపరీతంగా దోచుకున్నాడు. అంటే నందివర్మ అనే వ్యక్తి పెద్ద సమర్థుడు కాకపోవడం వలన చాళుక్య రాజు అయినటువంటి రెండవ విక్రమాదిత్యుడు మరియు రెండవ కీర్తివర్మలు పల్లవ రాజ్యం మీద దండెత్తి కంచిని దోచుకొని నష్టం కలిగించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుడు, ఎందుకంటే మనకు బాదామి చాళుక్య రాజ్య శిథిలాల మీద స్థాపించబడిందే రాష్ట్రకూట రాజ్యం. రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించిన వాడు దంతిదుర్గుడు. ఈ దంతిదుర్గుడు పల్లవ రాజ్యంపై దండెత్తి నందివర్మను ఓడించాడు. ఈ దంతిదుర్గుని చేతిలో ఓటమి చెందినటువంటి నందివర్మ తన కూతురు రేవాదేవిని దంతిదుర్గునికి ఇచ్చి వివాహం చేశాడు. నందివర్మ తన కూతురు రేవాదేవిని దంతిదుర్గునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇతడు గొప్ప విష్ణు భక్తుడు. నందివర్మ గొప్ప విష్ణు భక్తుడు. కంచిలో ముక్తేశ్వరాలయం, వైకుంఠ పెరుమాళ్ ఆలయాలని నిర్మించాడు. నందివర్మ కంచిలో నిర్మించినటువంటి ఆలయాలు కంచిలో ముక్తేశ్వరాలయం మరియు వైకుంఠ పెరుమాళ్ ఆలయము, ఈ రెండు ఆలయాలను నందివర్మ కంచిలో నిర్మించాడు. కాబట్టి కంచిని ఏమంటామంటే దేవాలయాల నగరము అని చెప్పేస్తాం. కంచిని దేవాలయాల నగరము అని పిలుస్తాం. దంతివర్మ మనకు నందివర్మ కుమారుడు. ఇతడు పాండ్యుల దండయాత్రల వలన తన రాజ్యములో అధిక భాగాన్ని కోల్పోవలసి రావడం జరిగింది. దంతివర్మ రాజ్య పాలనా కాలంలో పాండ్యులు ఇతని రాజ్యం మీద దండెత్తి ఇతని రాజ్యంలో దక్షిణ భాగంలో చాలా ప్రాంతాన్ని ఆక్రమించారు. ఇదే టైంలో రాష్ట్రకూట రాజు 3వ గోవిందుడు ఇతని రాజ్యంపై దండెత్తి రావడము జరిగింది. ఆ తర్వాత దంతివర్మ తర్వాత మనకు 3వ నందివర్మ అనేవాడు అధికారంలోకి వచ్చాడు. ఇతడు దంతివర్మ కుమారుడు. తల్లార్ యుద్ధంలో
పాండ్యులను, తెలుగు చోడులను ఓడించి వాగై నది వరకు రా రాజ్యాన్ని విస్తరించుకోవడం జరిగింది. మూడవ నందివర్మ మూడవ నందివర్మ తల్లారి యుద్ధంలో పాండ్యులను, వారికి సపోర్టుగా వచ్చినటువంటి తెలుగు చోడ రాజులను ఓడించి వాగై నది వరకు వెళ్ళాడు. పాండ్యరాజు శ్రీమార శ్రీవల్లభుడు ఇతనిని కుంభకోణ యుద్ధంలో ఓడించాడు. ఇది మనకు ఇంపార్టెంట్గా వస్తుంది. పాండ్యరాజులలో గొప్పవాడు ఒకడు శ్రీమార శ్రీవల్లభుడు. శ్రీమార శ్రీవల్లభుడు నందివర్మను ఏ యుద్ధంలో ఓడించాడు? కుంభకోణ యుద్ధంలో ఓడించడము జరిగింది. ఇతని తర్వాత నందివర్మ, మనకు మూడవ నందివర్మ తర్వాత నృపతుంగవర్మ అనేవాడు అధికారంలోకి వచ్చాడు. ఈ నృపతుంగవర్మ పాండ్యరాజ్యంపై దండెత్తి శ్రీమార శ్రీవల్లభుణ్ణి ఓడించాడు. ఇంతకుముందు శ్రీమార శ్రీవల్లభుడు మూడవ నందివర్మను ఓడిస్తే, ఈ మూడవ నందివర్మ యొక్క కుమారుడు నృపతుంగవర్మ పాండ్య రాజ్యంపై దండెత్తి శ్రీమార శ్రీవల్లభుణ్ణి ఓడించాడు. ఈ పల్లవ రాజులలో చిట్ట చివరి రాజు అపరాజిత వర్మ. ఇక్కడ మనకు పల్లవులు అంటే నవీన పల్లవులే. పల్లవ రాజ్య స్థాపకుడు సింహ విష్ణువు. పల్లవ రాజులలో చిట్ట చివరి రాజు అపరాజిత వర్మ. ఆ తర్వాత పల్లవ చక్రవర్తులు తమ రాజ్యాన్ని మండలాలను నాడులుగా, నాడులను గ్రామాలుగా విభజించారు. ఆర్డర్ క్రమం అడుగుతాడు. పల్లవ రాజులు తమ రాజ్యాన్ని మండలాలుగా, నాడులుగా, గ్రామాలుగా విభజించారు. దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా 3 సభలు ఉండేవి. ఉర్, సభ, నగరము అనే 3 సభలు ఉండేవి. ఈ ఊరిలో సభ్యులుగా ఉండేవారు భూకామందులు అంటే భూస్వాములు. సభలో సభ్యులుగా ఊరిలో సభ్యత్వం ఉన్నవాళ్ళు. రెండవది సభలో కేవలము బ్రాహ్మణులతో కూడినది. నగరము అంటే వర్తకులతో కూడినది. గతంలో కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, పల్లవుల కాలంలో గ్రామ సభలో ఎన్ని సభలు ఉన్నవి? 3. సభ, 3 ఉర్, సభ, సమితి అంటాం. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్లో ఎట్లా అడుగుతున్నాడు క్వశ్చన్ అంటే, ఉర్లో సభ్యత్వం కలిగిన వారు భూకామందులు అంటే భూస్వాములు అని అర్థం. ఇంకా కొన్నిసార్లు ఏమంటాడు అంటే రైతు ప్రతినిధులు అని కూడా అంటారు. భూస్వాములు, భూకామందులు లేదా రైతు ప్రతినిధులు అని చెప్పి పిలుస్తారు. ఆ తర్వాత సభలో సభ్యత్వంగా ఉన్నవారు ఎవరు అంటే బ్రాహ్మణులకు సభలో సభ్యత్వం ఉంటుంది. మరి నగరము వర్తకులతో కూడినది. మరొకసారి చూడండి, ఉర్ భూకామందుల సభ బ్రాహ్మణులతో కూడినది, నగరము వర్తకులతో కూడినటువంటిది. మరి గ్రామాలలో నేరాలను విచారించి నేరస్తులను శిక్షించడానికి ధర్మాసనాలు అనే ఒక న్యాయస్థానాలు ఉండేవి. గ్రామాలలో జరిగినటువంటి నేరాలను విచారించి శిక్షించడానికి ధర్మస్థానాలు అనే న్యాయస్థానాలు ఉండేవి. ఇట్లా కూడా క్వశ్చన్ వస్తుంది. పల్లవుల కాలంలో గ్రామాలలో నేర విచారణ చేసి నేరస్తులను శిక్షించే న్యాయస్థానాలకు ఏమని పేరు? ధర్మాసనాలు అనేక పేరు ఉంటుంది. పల్లవుల కాలంలో రాజ్యానికి ముఖ్యమైన ఆదాయము భూమి శిస్తు. దీనిని 1/6 వంతు వసూలు చేసేవారు. పల్లవుల కాలంలో రాజ్యానికి ముఖ్య ఆదాయము భూమి శిస్తును ఎంత వసూలు చేశారు? 1/6 వంతును వసూలు చేశారు. ఆ తర్వాత పల్లవ రాజుల కాలంలో చైనా దేశంతో, ఆగ్నేయ ఆసియా దేశాలతోటి వర్తకము బాగా జరిగేది. పల్లవుల కాలంలో ఏ దేశాలతో వర్తకం జరిగింది? చైనా దేశంతో, ఆగ్నేయ ఆసియా దేశాలతోటి వర్తకం జరిగింది. ఇందులో ప్రధానంగా పల్లవుల కాలంలో ముఖ్యమైన ఓడరేవులు మామల్లపురము మరియు నాగపట్నం. మామల్లపురము అదే మహాబలిపురం అంటాం, నాగపట్టణము, ఈ 2 రేవుల ద్వారా వర్తకం అనేది జరిగేది. ఆ తర్వాత పల్లవరాజు మొదటి నరసింహవర్మ చైనా దేశానికి దౌత్య వర్గాలను పంపి వర్తక వాణిజ్యాభివృద్ధి కొరకు కృషి చేశాడు. పల్లవ నరసింహవర్మ చైనా దేశానికి దౌత్య వర్గాలను పంపి వర్తక వాణిజ్యాల అభివృద్ధికి కృషి చేశాడు. అయితే ఇక్కడ మనకు
ఈ సాహిత్య సేవ తీసుకున్నట్లయితే గ్రూప్ 1 అభ్యర్థులు బాగా గమనించండి. ప్రతిసారి కూడా మనకు ఈ చెప్పే విధానంలో ఇక్కడ ఒక రాజు గురించి తీసుకున్నప్పుడు పూర్తిగా రాజు సమాచారం మొత్తం అందులోనే ఉంటుంది. ఇక్కడ మత పరిస్థితులను తీసుకున్నట్లయితే పల్లవుల కాలంలో మత పరిస్థితులను తీసుకున్నట్లయితే క్రీస్తు శకము 550 సంవత్సరంలో పల్లవుల కాలంలో మతం గురించి ఒక ఉద్యమం వచ్చింది. అందులో నాయనారులు, ఆల్వారులు అంటాం. నాయనారులు అంటే శైవమత భక్తులు అని అర్థం. నాయనారులు అంటే శైవమత భక్తులు అని చెప్పేస్తాం. ఈ నాయనారులు అనేవాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు? 63 మంది ఉన్నారు. నాయనారులు టోటల్‌గా 63 మెంబర్స్ ఉన్నారు. నాయనార్ల యొక్క రచనను ఏమంటామంటే తేవారము అంటాడు. ఎగ్జామినేషన్‌లో ఇదే అడుగుతాడండి. ఫస్ట్ అడిగేది ఏంటంటే నాయనారులు అనగా అంటాడు. నాయనారులు అంటే శైవమత భక్తులు అని అర్థం. ఆ తర్వాత నా నాయనార్ల యొక్క రచనను ఏమంటారు? తేవారం అని పిలుస్తాం. నాయనార్ల యొక్క రచనను తేవారము అంటాం. నాయనార్లలో అన్ని వర్గాల వారు ఇందులో ఉన్నారు. వేట సామాజిక వర్గానికి చెందినవారు, దళిత సామాజిక వర్గానికి చెందినవారు, ఇతర కులాలకు సంబంధించిన వారు, బ్రాహ్మణులు ఇందులో ఉన్నారు. ముఖ్యంగా వేట సామాజిక వర్గానికి చెందినవాడు కన్నప్ప. ఆ కన్నప్పనే మనం ఏమంటామంటే భక్త కన్నప్ప అని చెప్పేస్తాం. భక్త కన్నప్ప వేట సామాజిక వర్గానికి చెందినవాడు, చెంచు జాతికి చెందినవాడు, శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి పూజించేవాడు ఈ వేట సామాజిక వర్గం. తర్వాత దళితులైనటువంటి నందనర్ పుల్లయ్య, నందనర్ పుల్లయ్యలు అనేవాళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందినవారు. ఈ వీరుతో పాటుగా నాయనార్లలో గొప్పవారు అప్పర్, సంబందర్, సుందరమూర్తి, మాణిక్యవాచకర్ అనేవాళ్ళు గొప్ప వ్యక్తులు. అప్పర్ జ్ఞాన సంబందర్ అంటాం. సంబందర్ జ్ఞాన సంబందర్ మరియు సంబందర్, సుందరమూర్తి, మాణిక్యవాచకర్ అనేవాళ్ళు నాయనార్లలో ప్రసిద్ధిగాంచినటువంటి వారులు. ఈ నాయనార్లకు శైవ మతానికి ప్రధానమైన కేంద్రము ఆనాడు కంచి. కంచిని దక్షిణ కాశీ అని పిలుస్తారు. టెంపుల్ సిటీ అని కూడా పిలుస్తారు. సిటీ ఆఫ్ టెంపుల్, టెంపుల్ సిటీ అని కూడా పిలుస్తారు. కంచి దేవాలయాల నగరంగా ప్రసిద్ధికి ఎక్కింది. ఆ తర్వాత ఆల్వారులు. నాయనారుల తర్వాత ఆల్వారులు. నాయనారులు మొత్తము 63 మంది. అన్ని కులాల వారు ఇందులో ఉన్నారు. ఆ తర్వాత ఆల్వారులు అనగా వైష్ణవ మత భక్తులు. ఆల్వారులు అనగా వైష్ణవ మత భక్తులు. ఆల్వార్లలో మొత్తం ఎంతమంది ఉంటారు అంటే 12 మంది ఉన్నారు ఆల్వారులు. ఈ ఆల్వారులకు ముఖ్య కేంద్రాలు కంచి, శ్రీరంగపట్నం, తిరుపతి ఆల్వారులకు ప్రధానమైనటువంటి కేంద్రాలుగా ఉన్నవి. ఆల్వారులు అంటే వైష్ణవ మత భక్తులు. ఆల్వారులు అనగా వైష్ణవ మత భక్తులు. ఈ ఆల్వారులు కంచి, శ్రీరంగం, తిరుపతి మొదలైన ముఖ్య కేంద్రాలలో ఆల్వారులు అనేవారు నివసించేవారు. తర్వాత నలంద విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడైన ధర్మపాలుడి యొక్క జన్మస్థలము కంచి అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో ఆల్వారులు అనగా అంటాడు, నాయనార్లు అనగా అంటాడు. నాయనార్లు అంటే శైవ మత భక్తులు, ఆల్వారులు అంటే వైష్ణవ మత భక్తులు. ఆల్వారులు అంటే వైష్ణవ మత భక్తులు అని చెప్పేస్తాం. ఈ ఇద్దరిట్లో ఏదో కూడా మనకు ఒకటి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తుంది. నాయనార్లు అంటే శైవ మత భక్తులు. మొత్తం నాయనార్లు ఎంతమంది ఉన్నారు? 63 మంది ఉన్నారు. ఆల్వారులు అంటే వైష్ణవ మత భక్తులు. ఈ ఆల్వారులు మొత్తం ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. కేవలం వీరిలో బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత పల్లవుల కాలంలో వైష్ణవ మతానికి కేంద్ర స్థానాలు కంచి, శ్రీరంగం, తిరుపతి ఆనాటి ప్రముఖమైనటువంటి వైష్ణవ కేంద్రాలు. అదేవిధంగా నలంద విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడైన ధర్మపాలుని యొక్క జన్మస్థలం కంచి అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఆనాడు జైన మతానికి కంచి ప్రధాన కేంద్రంగా ఉన్నది. బౌద్ధ మతానికి నాగపట్టణము, కంచి 2 ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి.
పల్లవుల కాలంలో జైన మతానికి కంచి ప్రధాన కేంద్రంగా ఉన్నది. బౌద్ధ మతానికి నాగపట్నం మరియు కంచి, బౌద్ధ మతానికి నాగపట్నము, కంచి అనేది కేంద్రాలుగా ఉన్నవి. ఆల్వార్ల యొక్క రచనను ఏమంటామంటే ప్రబంధము అని చెప్పాం. మరి నాయనార్ల యొక్క రచనను ఏమన్నాము? తేవారము. నాయనార్ల యొక్క రచన తేవారం, ఆల్వార్ల యొక్క రచన ప్రబంధము అని చెప్పేశాం. దీని తదంతరం భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడైన దిగ్నాగుడు, భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడైన దిగ్నాగుని యొక్క జన్మస్థలము కంచి అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్టు. భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడు దిగ్నాగుడు. దిగ్నాగుడు ఏ రాజుల కాలంలో ఉన్నాడు? పల్లవుల రాజుల కాలంలో ఉన్నటువంటి వ్యక్తి దిగ్నాగుడు. తర్వాత పల్లవుల యొక్క అధికార భాషను సంస్కృతము అని పిలుస్తాం. పల్లవుల యొక్క అధికార భాషను సంస్కృతము అని పిలుస్తాం. వైదిక విద్యా కేంద్రాలను పల్లవుల కాలంలో ఘటికలు అని పిలుస్తారు. కళ్యాణి చాళుక్యుల కాలంలో కూడా విద్యా కేంద్రాలను ఘటికలు అని పిలిచారు. విష్ణుకుండినుల కాలంలో విద్యా కేంద్రాలను ఘటికలు అన్నాం. పల్లవుల కాలంలో విద్యా కేంద్రాలను ఘటికలు అన్నాం. ఘటికలు అనగా అంటాడు ఎగ్జామినేషన్లో, ఘటిక అనగా కళాశాల. కాంచీపుర ఘటిక ప్రధానమైన ఘటిక అని చెప్పేస్తాం. పల్లవుల కాలంలో అధికారిక భాష సంస్కృతం. కంచి వైదిక మతానికి ఆనాడు కేంద్రంగా ఉన్నది. వైదిక విద్యా కేంద్రాలను పల్లవుల కాలంలో వైద్య విద్యా కేంద్రాలను ఘటికలు అని పిలిచేవారు. కదంబ రాజ్యాన్ని స్థాపించిన మయూరవర్మ తర్వాత కంచిలోని ఘటికలో విద్యను అభ్యసించాడు. కదంబ రాజ్య స్థాపకుడు మయూరవర్మ. తన చిన్నతనంలోనే అక్కడ ఆయన రాజ్యాన్ని కోల్పోయి ఆ తర్వాత కంచికి రావడం జరిగింది. కదంబ రాజ్య స్థాపకుడైన మయూరవర్మ కంచిలో ఉన్నటువంటి ఘటికలోనే విద్యను అభ్యసించాడు. దండి రచించిన దర్శనములో అలంకార శాస్త్రాన్ని గురించి వివరణ ఉన్నది. దండి దశకుమార చరిత్ర అనే గ్రంథం రాస్తాడు. మళ్ళా కావ్య దర్శనము అనే గ్రంథం రాస్తాడు. దండి దశకుమార చరిత్ర, కావ్య దర్శనం అనే 2 గ్రంథాలు రాశాడు. ఈ కావ్య దర్శనం అనే గ్రంథంలో అలంకార శాస్త్రాన్ని గురించిన వివరణ ఉన్నది. తర్వాత శాతవాహనులు, ఇక్ష్వాకులు అశాశ్వతమైనటువంటి కట్టడాలను కట్టారు. దేంతో కట్టారు? వాళ్ళు మట్టితోటి, ఇసుకతోటి, కలపతోటి కట్టడాలు కట్టారు. కాబట్టి అవి అశాశ్వతమైనటువంటి కట్టడాలు. పల్లవులు మాత్రము రాతితోటి కట్టడాలు కట్టడము జరిగింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పల్లవుల కాలంలో రాతితోటి ఆలయాల నిర్మాణము ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పల్లవుల కాలంలో రాతితో ఆలయాలు నిర్మించడము ప్రారంభమైంది. ఆ తర్వాత కొండలను తొలిచి ఆలయాలు నిర్మించే పద్ధతి భారతదేశంలో విష్ణుకుండినుల తర్వాత వెలుగులోకి తీసుకొని వచ్చిన వారు వీరే. ఇది భారతదేశ చరిత్రలో కొండలను తొలిచింది ఇక్కడ మనకు అశోక చక్రవర్తి కొండను తొలిచి ఆజీవిక శాఖ సన్యాసి కొరకు ఇచ్చాడు. అట్లాగే మనకు శాతవాహన రాజు మొదటి కృష్ణుడు అనట ఆయన నాసిక్, కనిహేరి ప్రాంతాలలో కొండలను తొలిపించడం జరిగింది. ఆ తర్వాత మనకు విష్ణుకుండినులు ఉండవల్లి, తర్వాత మొఘల్ రాజపురములలో కొండలను తొలిచారు. ఇక్కడ పల్లవులు అనేవాళ్ళు దక్షిణ భారతదేశంలో పల్లవులు కూడా కొండలను తొలిచి ఆలయాలను నిర్మించడం జరిగింది. భారతదేశ చరిత్రలో విష్ణుకుండినుల తర్వాత కొండలతోటి ఆలయాలు నిర్మించే పద్ధతిని వెలుగులోకి తెచ్చిన వారు ఈ పల్లవ రాజులు. వీరు గుహాలయాలు లేదా మండపాలు నిర్మించారు. మహేంద్రవర్మ మొట్టమొదటిసారిగా మందగట్టు వద్ద గుహాలయాలు తొలిపించాడు. పల్లవ రాజులలో మొట్టమొదటిసారిగా గుహాలయాలను తొలిపించిన రాజు మొదటి మహేంద్రవర్మ. ఈ మొదటి మహేంద్రవర్మ మందగట్టు వద్ద
మంద గట్టు వద్ద గుహాలయాల్ని తొలిపించాడు. ఆ తర్వాత పల్లవుల కాలంలో ఏకశిలా నిర్మితమైనటువంటి రాతి రథాలను నిర్మించారు. ఇందులో ప్రధానంగా ఏకశిలా రథాలు ఎక్కడ ఉన్నవి? మహాబలిపురంలో ఉన్నవి. ఈ 9 ఏకశిలా రాతి రథాలను నిర్మించిన పల్లవరాజు మొదటి నరసింహవర్మ పల్లవరాజు అనేవాడు నిర్మించాడు. ఆ తర్వాత ప్రధానంగా ఏకశిలా నిర్మితమైన రాతి రథాలు ప్రధానంగా 9 ఉన్నవి. ఇందులో 5 కూడా ఒకే దగ్గర ఉన్నాయి. ఈ 5 ఒకే ప్రాంతంలో ఉండడం వలన వీటిని పంచపాండవ రథాలు అంటారు. పంచపాండవ రథాలు అని చెప్పేస్తారు. ఈ ఈ పంచపాండవ రథాలలో 5 రథాలు ఒకే రాతితో చెక్కి వేరువేరు చేసిన ఏకశిలా నిర్మితమైన రథాలు. పంచపాండవుల రథాలు అంటున్నావు కదా, అవన్నిటిని ఒకటే రాయితో ఎక్కారు. కాకపోతే ఆ రాయిని తీసుకొచ్చి వేరువేరు ప్రాంతాలలో తొలిపించి వాటిని పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ దేవాలయాలలో ఏకశిలా నిర్మితమైనటువంటి ఆలయాలలో ద్రౌపది, అర్జునుడు, భీమ, ధర్మరాజు మొదలగు రాజుల పేర్లన్నీ కూడా ఒకే వరుసలో ఉండేటట్టుగా తీసుకున్నారు. దాదాపుగా ఈ రాజులందరినీ కూడా ఒకే వరుసలో ఉండేటట్టుగా తీసుకోవడం జరిగింది. కంచిలోని కైలాసనాథ ఆలయం రాజసింహ గృహము అని పిలుస్తారు. కంచిలో ఉన్న కైలాసనాథ ఆలయానికి ఏమని పేరుందంటే రాజసింహేశ్వర గుహాలయము అని పిలుస్తాం. మహాబలిపురంలో అర్జున తపోశిల్పం అనేది ఉన్నది. మహాబలిపురంలో అర్జున తపోశిల్పం అనేది ఉన్నది. ఈ అర్జున తపోశిల్పాన్ని గంగవతరణ లేదా భగీరథ తపస్సు అని పిలుస్తారు. మహాబలిపురంలో గంగవతరణ అనే గొప్ప శిల్పం ఉన్నది. ఆ గొప్ప శిల్పాన్ని ఏమని పిలుస్తారు అంటే భగీరథ తపస్సు అని పిలుస్తారు. గంగవతరణ లేదా భగీరథ తపస్సు అని పిలుస్తారు. పల్లవుల యొక్క కుడ్య చిత్రాలు దాదాపుగా పుదుక్కోట సమీపంలోని ఉన్నవి. పుదుక్కోట సమీపంలోని చిత్తన్న వాసల్లో పల్లవుల యొక్క గుహ కుడ్య చిత్రాలు ఉన్నవి. సో మరి మనం పల్లవుల గురించి చదివినప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్గా ఏ రాజు కాలంలో ఏ కవి ఉన్నాడు, ఆ రాజు పోషించిన కవులు ఎవరు, వాళ్ళు చేసిన సాహిత్యం ఏంటి, వాళ్ళు రాసిన గ్రంథాలు ఏంటి, ఎవరి కాలంలో గుహాలయాలు నిర్మించబడ్డవి, దేవాలయాలు నిర్మించబడ్డవి, ఏ భాషను ప్రోత్సహించారు, విద్యా కేంద్రాలను ఏమన్నారు అనే దాని మీద దృష్టి పెట్టండి. తప్పనిసరిగా పల్లవుల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.